అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పద్మావతి. నేను పద్యనాటక కళాకారిణి. 3 సార్లు జాతీయ పురస్కారాలు పొందిన ఏకైక కళాకారిణి, ఒక దివ్యాంగురాలు. 90% దివ్యాంగత్వంతో నాకు నడవలేను. కుర్చీలో కూర్చొని నేను ఎంతో పని అంతా చేసుకుంటూ ఉంటాను. సో ఇలాంటి వాళ్ళందరినీ భారత ప్రభుత్వం గుర్తించి అనేక పురస్కారాలు, అనేక ఎంకరేజ్మెంట్స్ ఇస్తూ భారత రాజ్యాంగం మాకు కల్పించినటువంటి కొన్ని హక్కుల్ని చట్టంగా రూపొందించి వాటిని అమలు చేసే అధికారము ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఉంటుంది. అలాంటి ఒక మంచి హోదాలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గారు దివ్యాంగుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, వీళ్ళు దీనికి పనికొస్తారు, దానికి పనికిరారు అని చెప్పడానికి ఆవిడ సొంత అభిప్రాయాన్ని, ఆమె మనసులో ఉన్న అభిప్రాయాన్ని మొత్తం సమాజం మీద వదిలేయడం అనేది నిజంగా అమానుషమైన చర్య. ఇది ఏంటంటే, ఒకవేళ నిజంగానే ఇలాంటి వాళ్ళు ఉండబట్టి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చాలా వికలాంగులు ముఖ్యంగా ఎన్నో అవకాశాలు కోల్పోయారని ఇప్పుడు భావించవలసి వస్తుంది. ఇలాంటి వాళ్ళు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్యాయమే జరుగుతుంది. సో ఆవిడ వ్యక్తిగత విషయం, ఆమె వ్యక్తిగత అభిప్రాయము చెప్పి అందరినీ కలవరానికి గురి చేశారు. మంచికో చెడుకో ఆవిడ అనడం ఒక పెద్ద చర్చకైతే దారితీసింది. దీని ద్వారా సమాజానికి మరోసారి దివ్యాంగులు అంటే పనికిరాని వాళ్ళు కాదు, డిసేబుల్డ్ అంటే దేనికి చేతగాని వాళ్ళు కాదు అని మరోసారి చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ సివిల్స్ రాస్తూ ప్రిపేర్ అవుతున్నటువంటి దివ్యాంగులు వారు నిజంగా కూడా కుప్పకూలిపోయే ఒక స్టేట్మెంట్ ఆవిడ చేసిందని అనుకోవాలి. ఆవిడ ఒక ఇన్సిడెంట్లో మాట్లాడినా అని అనుకుంటున్నారేమో, కానీ దాని ప్రభావం ఎంత మంది పైన ఉంటుంది, అసలు వాళ్ళ మనోభావం ఎలా దెబ్బతింటుంది. ఉద్యోగాల కోసం పోటీ పరీక్షకి తయారవ్వాలి, సివిల్స్ తయారు కావాలని అనుకునే వాళ్ళకి ఇది నిజంగా కూడా చాలా విచారకరమైన విషయం. ముఖ్యంగా నేను చెప్పాల్సుకుంది ఏంటంటే, మేడం స్మితా సబర్వాల్ గారు మాలాగా కుర్చీలోనే ఉండి దేశం మొత్తం, ప్రపంచం మొత్తం చుట్టూ వచ్చి ఎన్నో సాధించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి కొంతమంది మాలాంటి వాళ్ళు మా జాతికి కాకుండా మానవ జాతికి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. సో మీ మాటల వల్ల అవన్నీ అబద్ధము, వాళ్ళకి ఏమి చేత కాదు అనే విషయాన్ని మీరు చెప్పదలుచుకున్నారా? లేకపోతే ఎంపతి వద్దు, వీళ్ళకి సహానుభూతి అవసరం లేదు, సానుభూతే సరిపోతుంది, దాంతో వాళ్ళు ఇంతకాలం మేము సాధించినవని సానుభూతితో సాధించామని మిగతా సమాజం అనుకోవాలా? మరి అసలు మీరు ఏ ఉద్దేశంతో అన్నారు? లేకపోతే ఏమీ ఆలోచించకుండా బ్లంట్గా అనేస్తారా? ఒక ఐఏఎస్ ఆఫీసరు అలా మాట్లాడటము నిజంగా మనకు తెలిసిన ఎంతోమంది మంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతో సహృదయంతో ఆప్యాయతతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వారందరికి కూడా ఇప్పుడు మీరు చెడ్డపేరు తెచ్చినట్టే అనిపిస్తుంది. సో దయచేసి వ్యక్తిగత అభిప్రాయాలని వ్యక్తిగతంగా ఉంచుకోండి. మీరు ఒక ఐఏఎస్గా పనిచేస్తున్నారు, మీరు ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూడాల్సిన అవసరం ఉంది. మీరు పనిచేసేది రాజ్యాంగబద్ధంగానే పనిచేయాలి, పనిచేస్తున్నారు. అదే రాజ్యాంగం మాకు కొన్ని హక్కులు కల్పించింది. ఆ హక్కుల రూపకల్పనలో ఐఏఎస్లే తయారు చేస్తారు, సీనియర్లు, మీకంటే సీనియర్లు తయారు చేస్తుంటారు కదా. అలాంటి వాటిని మీరు ఎలాగా వీళ్ళు అవసరం లేదు, వాళ్ళు అవసరం అని చెప్తారు? చట్టం మీకేమన్నా వికలాంగులకి ఏదన్నా నిజంగానే మంచి చేయాలనుకుంటే మీరు పూనుకొని శుభ్రంగా రాజ్యాంగంలో లేని విషయాన్ని సవరణ చేసి వికలాంగులకు కూడా రాజకీయ రిజర్వేషన్ కావాలని దాని విషయంలో మీరు కృషి చేయండి. మాకు అది లేకపోబట్టే కదా, ఐక్యత లేదు, నలుగురు వేసుకొని తిరిగే ఆర్థిక స్తోమత లేదు, యూనిటీగా రారు. ఇదేనా అసలే? ఎందుకు అంత చులకన భావం ఎందుకు వచ్చింది మీకు? సో నేను ఇప్పుడు ఇవాళ ప్రతి సంఘటనకి మేము ఏదో రకంగా ఇంట్లో ఉండైనా సరే ఇట్లా ఫోన్లు ఉపయోగించైనా మేము స్పందిస్తాం. రోడ్ల మీదకి వచ్చి పోలో మన కొట్లాడే అంత ఆ మైండ్ సెట్ ఉండదు దివ్యాంగ సమాజానికి. దయచేసి
మీరు మీకు ఏదైనా వీలైతే మీరు ఏదైనా మా సమాజానికి మంచి చేయాలనుకుంటే దివ్యాంగులకి రాజకీయ రిజర్వేషన్ కావాలి, వాళ్ళకి అది ఇస్తే శుభ్రంగా దానికి చదువు అవసరం లేదు, కాళ్ళు చేతులు అవసరం లేదు, ఏం అవసరం లేదు అని ఆ అభిప్రాయం కూడా ఉండొచ్చు మీకు. దయచేసి మాకు అలాంటి విషయాల్లో సహాయం చేసి మీరు మంచి పేరు తెచ్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. నిన్న జరిగినటువంటి విషయానికి మాత్రం మీరు వికలాంగుల సమాజం మొత్తానికి కూడా క్షమాపణ అడగాలి. అడిగే వరకు కూడా ఎవరం ఊరుకోము. ఎందుకంటే రోజు రోజుకి కాలయాపన చేసి దాన్ని డైల్యూట్ అయిపోతుందేమో అనుకోకండి. మేమందరం తప్పకుండా కఠినంగా నిరాహార దీక్ష లాంటివి చేస్తాము. శాంతియుతంగానే మా హక్కుల కోసం మేము పోరాడతాము. జై హింద్.